ఇంత అద్భుతమైనటువంటి నిజమైన హిట్ అయిన సినిమా వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు బాధ్యతగా 2 మాటలు చెప్పాలి. ఒకటి, మనస్ఫూర్తిగా ఈ సినిమా షూటింగ్ ముహూర్తం రోజున, నేను చెప్తుంది హానెస్ట్, ఈ సినిమా ముహూర్తం రోజున నిజంగా ఆయన మనసులో ఏం కోరిక ఉందో, నేను చెప్తుంది మోహన్ బాబు అన్నయ్య గురించి. ముహూర్తానికి దంపతులు ఇద్దరూ వచ్చి మనస్ఫూర్తిగా పూజ చేసి, తమ్ముడు అంటే నేనే ఆ టైంలో పిలిస్తే దగ్గరికి వెళ్తే, నేను ఒక పెద్ద హిట్, నా బిడ్డలకి పెద్ద హిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను మళ్ళీ షూటింగ్ దగ్గరికి రాను, నువ్వే చూసుకో అని వారు అన్నప్పుడు నాకు గుర్తుందని నా ఉద్దేశం. మళ్ళీ ఈ రోజున వారి ముందు తల ఎత్తుకుని, అన్నయ్య ఎస్ వీ హ్యావ్ రియలీ వర్క్డ్, ఈ సినిమాలో వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసే అవకాశం నాకు వచ్చిందన్నయ్య, నేను కరెక్ట్గానే పనిచేశానని వారి ముందు తలెత్తుకుని నిలబడి ఇవాళ గుండె మీద చేసుకుని మంచి సినిమా చేశామని ఈ రోజున సవినయంగా చెప్పే అవకాశం వచ్చింది నాకు. 2, ఇలాంటి అద్భుతమైన సినిమాలు నేను ఇందాక మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ సంవత్సరానికి 46 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గా అన్నారు. అది కేవలం ఆ రోజున నా కోసం, నా భోజనం కోసం నేను చేసినటువంటి కష్టం, నా కోసం నేను చేసింది. బట్ అది డెఫినెట్గా ఇండస్ట్రీలో ఎవరు అట్లా చేసినా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ అవ్వడం గ్యారంటీ. అయితే ఈ సినిమా ఇంత అద్భుతమైన హిట్ వచ్చినప్పుడు నేను గుర్తు చేసుకోవాల్సిన మినిమం, ఫస్ట్, అంకుల్ మీతో పనిచేస్తున్నాను మనం అని అంటే, ఈ సినిమా సూపర్ హిట్ కాకపోతే విష్ణు ఇంకెప్పుడు నా ముఖం నీ లైఫ్లో చూపించను అని. అంత మాట ఎందుకు అంకుల్ అని, అంతే మాట అన్నాను. విష్ణు, ఐ థింక్ ఐ స్టూడ్ టు మై వర్డ్. ఇంత సూపర్ హిట్లో హీరోగా నిన్ను అనేకసార్లు మధ్యలో మనం చాలా అందంగా, ఇది ఎందుకు అని తర్వాత చెప్తా, ఎంత అందంగా మంచు విష్ణు, ఎట్ ద సేమ్ టైం రాజ్ తరుణ్, వరుస సక్సెస్లో ఉన్న రాజ్ తరుణ్, వీళ్ళిద్దరూ నా దగ్గర ఉన్న తీరు, వీళ్ళిద్దరూ నాతో పంచిన ఎఫెక్షనే ఇవాళ సినిమాలో కనిపిస్తున్నటువంటి హిట్. నటీనటుల మధ్యన అలాంటి ఎఫెక్షన్ కనుక ఉంటే అది తప్పకుండా సినిమాలో కనిపిస్తుంది. అది ఒకప్పుడు రామారావు నాగేశ్వరరావు టైంలో ఉండేది, ఇప్పుడు లేదు. మళ్ళీ వీళ్ళ ద్వారా అంత గొప్ప విషయాన్ని మళ్ళీ నేను చూశానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. దే హ్యావ్ మేడ్ మీ కంఫర్టబుల్. అంత బాగా నేను వాళ్ళ మధ్యన ఇమడటానికి ఒక అవకాశం వాళ్ళు ఇచ్చారు. నిజంగా దే రియల్లీ 100% వాళ్ళకి సక్సెస్ అవసరం. ఈ సక్సెస్ వాళ్ళు డిజర్వ్ నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాకు సాయి, అతని మ్యూజిక్ వన్ ఆఫ్ ద బిగ్ ఎసెట్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఈ పెద్ద ఎసెట్లో ఆ పాటల్ని మీరు ఈ మధ్య చాలా పాటలు ఇంత హుషారుగా చూసుంటారు పిల్లలు అని, ఐ మీన్ యంగ్స్టర్స్, కానీ వాళ్ళు నిజంగా కసితో చేసినట్టు అనిపిస్తుంది ఆ పాటలు. నా దృష్టిలో విష్ణు కానీ రాజ్ తరుణ్ కానీ వాళ్ళు కసితో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆ పాటలు. సక్సెస్ ఊరికే రాదండి, నాకు తెలిసి అంత అద్భుతంగా చేశారు పిల్లలు. దే ఆర్ వెరీ గుడ్. మా డాడీ రామానాయుడు గారి తర్వాత మళ్ళీ ప్రతి సెక్షన్లోనూ ఇన్వాల్వ్ అయి చేసిన ప్రతి ప్రొడ్యూసర్ని ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ అనిల్. ఐ హ్యావ్ గట్ షాక్డ్. ఈ మాట నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. నువ్వు మా ఇంటి పక్కన చిన్నపిల్లడిగా ఉన్నా, ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్మెంట్, సబ్జెక్టు దగ్గర నుంచి, వాళ్ళకి టిఫిన్లు పెట్టారా దగ్గర నుంచి, రోజు జరుగుతున్న షెడ్యూల్లో ఏం వర్క్ వస్తుందో తెలుసుకుంటున్నా,
ఇవాళ ఈ ప్రొడ్యూసర్లో ఐ థింక్ ఏకైక వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. బహుశా ఇంత సూపర్ హిట్ అవ్వడానికి కేవలం ప్రేక్షక దేవుళ్ళైనటువంటి మీరే.